తప్పి మహాపాపాల్ని ఆచరిస్తుండడం, ధర్మ పదవి యందు నాయందు తవిలి నాయందు, చిట్ట చివరికి ఏ ఈశ్వరుడు నోరిచ్చి శక్తినిచ్చాడో ఆ ఈశ్వరుణ్ణి నింద చేస్తుండడం, ఆ ఈశ్వరుడి ప్రసాదం నేను తిననంటూ ఉండడం, ఎందుకండి గుళ్ళు గోపురాలు అంటూ ఉండడం, ఎక్కడున్నాడండి అంటూ ఉండడం, కష్టం వచ్చిన తరువాత నేల మీద పడి ఏడుస్తూ ఉండడం. ఎందుకు వచ్చింది ఇవన్నీ? కాబట్టి నీకు భద్రత కావాలనుకుంటే వీటి జోలికి వెళ్ళకు. ఆఖరణ ఏం చేస్తాడు? ఈ తప్పులు చేసి మనని ఎవడేం చేశాడులే అని అహంకారం పెరుగుతుంది. పెరిగి శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటియందు ధర్మ పదవియందు తవిలి నాయందు వాడెన్నడలు ఎప్పుడో అప్పుడు ఈ అపచారాలు చేస్తాడు. కళ్ళు మూసుకుపోయాయి కాబట్టి అప్పుడు వాడిని పట్టి వెధింతు, వాడిని పట్టుకు చంపేస్తా. అలా ఇలా కాదు. ఇన్ని వరాలు ఉన్నాయనుకుంటున్నాడు కదా, చూద్దురుగాని ఎలా చంపుతానో. మామూలుగా చంపను, ఎలుకని పాము పట్టినట్టు పట్టు